హాయ్ అండి, మీ ముందుకు కొత్త వీడియోతో వచ్చేసానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుందండి నేను వీడియోలో ఏమేమి చూపించబోతున్నానో. ఢిల్లీలో గోవిందపురిలో బుద్ధ బజార్ అని మార్కెట్ తగులుద్దండి. వారానికి ఒకసారి బుధవారం తగులుద్ది. ఇక్కడ అన్ని తక్కువ రేట్లో దొరుకుతాయండి. చూడండి, హ్యాండ్ బ్యాగులు అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ 100 రూపాయలు అనమాట. లేడీస్ ముందు హ్యాండ్ బ్యాగుల మీద పడుతారండి, ఎందుకంటే తక్కువ రేటు కదండి, అందుకనే. నెక్స్ట్ ఇవైతే కడాయి, బేలను, చెక్కలను అన్నండి. అల్లం వెల్లుల్లి దంచుకునేవి, కత్తులు అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఏది కావాలంటే అవి ఇస్తారు. తెలుగులో ఏమంటారు నాకు తెలియదండి, అందుకనే నేనైతే అలా చెప్పాను. నాకు తెలుగు కొద్దిగా ప్రాబ్లం అండి, అందుకనే. నెక్స్ట్ చూడీలు అంతే, గాజులు తీసుకోవడానికి చూసామండి, తీసుకోలేదు. నెక్స్ట్ జూతాలు చూసారండి, అవైతే 100 రూపాయలు ఒక సెట్టు. ఇవైతే ఏది తీసుకున్నా 10 రూపాయలు అండి. నెయిల్ పాలిష్ ఉంటాయి, క్లిప్స్ ఉంటాయి, స్టిక్కర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. హ్యాండ్ బ్యాగులు అంటాను, హెయిర్ క్లిప్స్ అన్నీ ఉంటాయండి. మనకి ఏవి కావాలంటే 10 రూపాయలండి. నేనైతే ఇవి తీసుకున్నాను 10 రూపాయలు అనమాట. నెక్స్ట్ ఒక క్లిప్ సెట్ తీసుకున్నానండి. చూడండి, ఇవైతే 10 రూపాయలు. నా ఫ్రెండ్ అయితే స్టిక్కర్లు ఒకటే తీసుకుందండి. అంతే, ఇందులో ఏది తీసుకున్నా 10 రూపాయలేనమాట. లేడీస్ అన్నాక అన్నీ కావాలంటారండి, చూస్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. అంత బాగుంటాయండి, పైగా రేటు తక్కువ అండి, 10 రూపాయలు కదా, ఎవరు తీసుకోరు, అందరూ తీసుకుంటారు. అందుకని అందరూ అయితే పడి మరీ తీసుకుంటారండి బుధవారం వచ్చేసి. చూడండి ఎంత బాగున్నాయి కదండి. చూడండి, నెయిల్ పాలిష్ ఎన్ని రకాలు ఉన్నాయో, అన్ని 10 రూపాయలేనండి. హెయిర్ క్లిప్స్ చూసారండి, పిల్లలవి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ఈ బొకేలు అండి, ఏది తీసుకునే 100 రూపాయలు అనమాట. పూరా సెట్ ఇస్తారు. చూడండి, అంతే గమ్లాతో మొత్తం ఇస్తారండి, 100 రూపాయలు. నెక్స్ట్ ఇది పూలకుండి అండి, పూలకుండి అంటారు. ఇదైతే ఒకటి 20 రూపాయలు అండి. నా ఫ్రెండ్ అయితే ఇదే తీసుకుంది. నెక్స్ట్ ఇవి చూడండి, ఏ ఫ్లవర్స్ అనమాట, ఇంట్లో సజాయించుకునేవి. ఏది తీసుకున్నా 10 రూపాయలు అన్నమాట. నేనైతే తీసుకోలేదు, నా ఫ్రెండ్ అయితే తీసుకుందండి 2. నాకైతే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయండి, అందుకనే నేనైతే తీసుకోలేదు. చూడండి ఎంత బాగున్నాయి కదండి, ఇంట్లో సజాయించుకోవడానికి 10 రూపాయలకి ఏమొస్తాయండి. 10 రూపాయలకి అలా తినేస్తాము. ఇలా తీసుకొని ఉంచుకుంటే అదే పేరు ఉంటుందండి. ఆ మార్కెట్కి వెళ్ళాము, అవి తీసుకొని వచ్చామని. చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ఈ ఫ్లేవర్స్ చాలా నచ్చాయి, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదండి, అందుకనే నేనైతే తీసుకోలేదు. ఇక్కడైతే బట్టల నుంచి అన్ని టోటల్ దొరుకుతాయండి మనకి. పిల్లల టాయ్స్ చూసారండి, ఈ టాయ్స్ అయితే ఒకటి 50 రూపాయలండి. చూడండి ఎంత బాగుందో, పెద్ద పెద్దవి. పిల్లల ప్యాంట్స్, షర్ట్స్ అన్నీ దొరుకుతాయండి. నెక్స్ట్ బెడ్షీట్స్, టోపీస్, మనకి ఏవి కావాలన్నా దొరుకుతాయండి. చూడండి 100 రూపాయలు 200 సేల్ పెట్టినారు, భలే ఉంటాయండి. నైటీస్, టీ షర్ట్లు, లేడీస్ ప్యాంట్స్ అన్నీ అండి. చూడండి గాజులు అన్నీ బాగున్నాయి. చూడండి, ఇవి సెట్ అనమాట, 100 రూపాయల సెట్ గాజులు 4 ఉంటాయి, భలే ఉంటాయండి. ఈ పాపడండి, తెలుగులో ఏమంటారో తెలియదు. పాపడు చూడండి ఎంత బాగున్నాయో, పాపడు. నెక్స్ట్ ఇవేంటండి తెలియదు, పిల్లల టాపీలు అన్నీ అండి, టోటల్ అన్నీ దొరుకుతాయి. ఇవేది తీసుకున్నా 10 రూపాయలు అనమాట సేలు. నెక్స్ట్ ఊరగాయ దగ్గరకు వచ్చామండి. ఊరగాయ ఏది తీసుకున్నా పావు 30 రూపాయలండి. అంత 60 రూపాయలకి అర కేజీ, కేజీ 120 అనమాట. నెక్స్ట్ ఈ కప్స్ అండి, కప్స్ అయితే నేను తీసుకున్నానండి 6 కప్స్ అండి. నెక్స్ట్ 50 రూపాయలండి, 60 రూపాయలు చెప్పాడు. నేనైతే 50 రూపాయలకి అడగగానే పాపం ఇచ్చేశాడు, ఎందుకంత వాడికి లాస్ట్ అండి. అందుకనే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.